నిజంగానూ చూసుకుంటావా? ఈ మట్టిలో నా కాళ్ళున్నంతవరకు నీ చేతిని వదలను. నువ్వు రోజూ ఈ పొలాలే చూస్తుంటావు. ఎప్పుడైనా నా వైపు కూడా అలాగే చూసావా? చూసే ధైర్యం లేదు, చూస్తే మనసు అదుపులో ఉండదేమో అని. మనసు అదుపులో లేకపోతే తప్పేంటి? నా దృష్టి ఇప్పుడు నీ వైపే ఉంది. అయితే జాగ్రత్త. ఇలాగే చూస్తూ మాట్లాడితే మనసు నీ చేతిలో పడిపోతుంది. పడితే పడనివ్వు. ఈ నేల మీద నడిచే ప్రతి అడుగు నిన్నే గుర్తు చేస్తుంది. అయితే ఈ పొలాల మధ్య మన కథ మొదలైంది అన్నమాట. పంట పెరగాలంటే నేల తడవాలి కదా. పంప్ రిపేర్ చేస్తా అన్నావు కదా, పద రిపేర్ చేద్దాం. మన కథని కూడా సరిచేస్తావా? చేస్తానులే. ఇక్కడ ఎవ్వరూ లేరని మనసు ఎక్కువ చెప్పేస్తుంది. పంపు బాగా గట్టిగా రిపేర్ చేశానా? నాకైతే బాగా నచ్చింది. ఇక నుండి ఇక్కడే కలుద్దాం. నాకు బాగా నచ్చింది. మనం ఎప్పటికీ ఇలానే ఉండాలి. సరిచేయడం కాదు, ఇంకా బలంగా చేస్తా. అయితే జాగ్రత్త. ఈ పంప్సెట్ శబ్దం కంటే నీ ఊపిరే నాకు ఎక్కువగా వినిపిస్తోంది. ఈ పంప్సెట్ పాడైతే పంట ఆగిపోతుంది. నువ్వు లేకపోతే నా మనసు కూడా అలాగే ఆగిపోతుందేమో. అందుకే కదా పంట కంటే ముందు నిన్నే చూసుకుంటున్నాను. ఇలా మాటల్లోనే కాదు, నిజంగానూ చూసుకుంటావా? ఈ మట్టిలో నా కాళ్ళున్నంతవరకు నీ చేతిని వదలను. అమ్మాయి గారికి ఎంత టైం పట్టిందా? పంట కూడా ఎండిపోయేలా ఉంది. పొలాల్లో నీళ్లు వదిలినప్పుడు మట్టిని అడగం కదా, అలానే మనసు కూడా. ఇలా చూస్తే నా మనసు కంట్రోల్ తప్పిపోతుంది. ఈ పాక బాగుందా? ఈ పంప్ సెట్ దగ్గర మన కోసం నేనే తయారు చేశాను. నీకు నచ్చిందా? పంప్సెట్ నీళ్లు భూమిని తడిపితే మట్టికి వాసన వస్తుంది. నీ మాటలు అలా తడిపితే నా మౌనం కూడా మాట్లాడుతుంది. అయితే ఆ మౌనాన్ని ఎండిపోనివ్వను. రోజు తడి వేసుకుంటూ చూస్తాను. ఇలా దగ్గరగా ఉంటే గుండె మాట వినడం మానేస్తుంది. అదే మంచిది. గుండె దారి తప్పితే చేరాల్సిన చోటే చేరుతుంది. వర్షం పడితే మట్టి ముందే తెలుసుకుంటుంది. ఈ రోజు నా మనసు కూడా ఏదో తడవబోతున్నట్టుంది. మట్టి అర్థం చేసుకున్నాక వర్షం వెనక్కి తగ్గదులే. అది తన పని చేసుకుంటూ పోతూ నీ మనసు తడుస్తుంది. ఇలా చూస్తే లోపల ఏదో కదులుతోంది. ఇది వానకు ముందు గాలిలా ఉంది. అది గాలి కాదు, పంట ఎదగడానికి ముందు మట్టిలో వచ్చే తొందర. ఇలా దగ్గరగా ఉంటే పంట త్వరగా పెరిగిపోతుందేమో. త్వరగా కాదు, బలంగా పెరగాలి. ఎండైనా వానైనా తట్టుకునేంత. కొత్త సమయం వచ్చినప్పుడు నొప్పి ఉంటుందంటారు. నువ్వు మాటలు తిప్పి పాక చూపించు. నీకెప్పుడు కంగారు, ఆ నొప్పిలోనే సంతృప్తి ఉంటుంది. మొదటిసారి దీపం పెడుతున్నావు, సంతోషంగా ఉందా? అవును, చాలా సంతోషంగా ఉంది. నాకు సంతోషంగా ఉంది గాని నువ్వు నీ దీపం ఎక్కువసేపు వెలిగేలా చూడు. నాకు అర్థమైందిలే గాని నువ్వే చూస్తావు. ఈరోజు దీపాన్ని అస్సలు ఆరనివ్వను. దీపం బాగా వెలిగిందా? అద్భుతంగా వెలిగింది. నాకు చాలా సంతోషంగా ఉంది. వెళ్తున్నా, రేపు వస్తాను. ఈ పొలంలో ఇంత ఉదయాన్నే ట్రాక్టర్. నిన్న వాన పడ్డాక పంటకే కాదు రైతుకి బలం కావాలనిపించింది. అవును, ఇది మనకు కావాల్సిన బలం. ఇది పంట కోసం కాదు, నీ కష్టానికి గుర్తు. నీ భుజాల మీద ఎంత భారం పడుతుందో నాకు తెలుసు. అబ్బాయి గారు మంచి హుషారుగా ఉన్నారు. ట్రాక్టర్ ని అల్లడిస్తున్నారు. ఈ పొలంలో ఇంత విలువైనది మట్టే అనుకున్నా. ఈ రోజు నీ మనసు తెలిసింది. నిన్న నువ్వే అన్నావు కదా, నీళ్లు వస్తేనే పంట బాగుంటుందని. అవును, కానీ నీ చేతుల స్విచ్ దగ్గర ఉంటే నీళ్లకే ఓపిక ఉండదు. నిన్న ఇంటికి వెళ్ళాక కూడా ఈ పంప్సెట్ శబ్దం చెవుల్లోనే ఉంది. నిజమే, పంప్సెట్ శబ్దం కాదు, నీ మాటల ఒత్తిడి. అందుకే ఈరోజు మళ్ళీ ఆన్ చేయాలొచ్చింది.
సర్లే పద ఒకసారి పంప్ సెట్ దగ్గరికి వెళ్దాం. ఈ రోజు పంప్ ఆన్ చేస్తే పని తట్టుకుంటుందా? నిన్న ఇక్కడ ఎంతసేపు కూర్చున్నామో తెలుసా? పంప్ ఆఫ్ అయినా మన మాటలు ఆగలేదు. నీళ్లు ఆగినా మట్టిలో తేమ ఉండిపోతుంది. అలానే నిన్నటి మాటలు కూడా. రోజు ఇలా పంప్ ఆన్ చేస్తే పంట తట్టుకుంటుందా? పంట కాదు, మనం కూడా. ఇలా ఒక్కసారి దగ్గరైతే మళ్ళీ వెనక్కి వెళ్ళడం కష్టం. ఇప్పుడు వెళ్ళాలి. ఇంకొంచెం ఆలస్యం అయితే ఇంట్లో ప్రశ్నలు మొదలవుతాయి. అడుగులు వెనక్కి వేస్తున్నావు, మనసు మాత్రం ఇంకా ఇక్కడే ఉంది. నీ దీపానికి దండం రా బాబు. రేపు రావడానికి ట్రై చేస్తా. రాకపోయినా ఈ పొలం నీ అడుగుల్ని గుర్తుపెట్టుకుంటుంది.